హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ఫైనలీ నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో మీరు చూస్తున్నారు. 2 years బ్యాక్ హెయిర్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు హెయిర్ లాస్ ఎక్కువ ఉంది కాబట్టి జుట్టుకి ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకున్నాను ఫిక్స్ అయ్యి. అక్కని అడిగితే కెరటిన్ ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పింది. యాక్చువల్లీ స్మూతింగ్, స్ట్రైట్నింగ్, కెరటిన్ ఈ మూడిలో ఏదో ఒకటి చేయించుకుంటా అంటే అక్క కెరటిన్ బాగుందని చెప్పింది. సో అక్క ఏమనిందంటే నేనే వేసేదాన్ని అనింది. కానీ అక్క ఇక్కడ లేదు కదా, కాబట్టి సెలూన్కి ఎక్కడికి వెళ్దామని అడిగాను. సో అర్బన్ క్లాప్లో నాకు ఈ సర్వీస్ దొరకలేదు. మాకు తెలిసిన అమ్మాయిని అడిగాను కానీ మా అక్క బ్యూటీ సెలూన్కి వెళ్ళే చెయ్యి, చిన్న చిన్న పార్లర్కి వెళ్ళి చేస్తూ బాగానే చేస్తాను కానీ రిజల్ట్ బాగుండాలంటే కొంచెం మంచిగా ఉన్న వాటిలోకి వెళ్ళమంది. సో నేను జావేద్ హబీబ్లోకి వెళ్తున్నాను. మాకు ఇక్కడ దగ్గరలో 1.5 kilometers ఒకటి ఉందండి. అదేంది రాగి సంగటి కింద ఒకటి జావేద్ హబీబ్ వాళ్ళది, అంటే వాళ్ళది ఒక సెలూన్ ఉండింది. సో అక్కడికి వెళ్ళాను అనమాట, బ్యూటీ పార్లర్కి వెళ్ళాను నేను. సో ఇక్కడ నేను ఎవరి ప్రమోషన్ చేయట్లేదు, రూపాయి నాకు ఎవరు ఇవ్వలేదు. 11,000 పెట్టి 11,000, మీరు కరెక్ట్ వింటున్నారు. బ్రాండ్ కాబట్టి డబ్బులు చాలా ఎక్కువ తీసుకున్నారంటే అక్క కూడా అనింది. కానీ నా హెయిర్ లెంత్ని బట్టి వాళ్ళు 9,000 అన్నారు. షాంపూస్ అవన్నీ కలిపి 11,000కి నా హెయిర్ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయింది. చాలా బాగుందండి సెలూన్ చూడడానికి, నిజంగా చెప్తున్నాను. నేను ఇంత హైఫై దానిలోకి ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను. ఇంకెప్పుడు వెళ్ళను కూడా, ఎందుకంటే ఖర్చు అంత ఎక్కువైంది. సో ఇక్కడ చాలామంది హౌస్ వైఫ్లు వస్తున్నారు, ఐటీ ఎంప్లాయీస్ వస్తున్నారు, ఎవరి ఎక్స్పెన్సివ్ తగ్గట్టుగా వాళ్ళు. సో నేను నా హెయిర్తో ఎక్స్పెరిమెంట్ చేయాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి శేఖర్ని బతిలాడి నెల నుంచి బతిలాడి ఫైనలీ ఒప్పించాను. సో మనం తీసుకోబోతున్నాం కెరటిన్ ట్రీట్మెంట్. వాళ్ళు ముందే చెప్పారు, లెంత్ని బట్టి డబ్బులు చెప్పారు, తగ్గించమంటే 500 తగ్గించారు అంతేనండి. సో 9,000 చెప్తే 8,500 అన్నారు. పైన మళ్ళీ మనకి షాంపూలకు ఎక్కువ అవుతుంది అనమాట. సో అమెజాన్ సిరీస్ అంట ఇది. నాకు స్ట్రైట్నింగ్ అంటే లారియల్ అవోటి తెలుసు కానీ ఈ అమెజాన్ తెలీదు. మా అక్కని ఫోన్ చేసి అడిగితే అవును ఉంటుంది అనింది. సో అమెజాన్ సిరీస్ స్ట్రైట్నింగ్ కాదు, కెరటిన్ ట్రీట్మెంట్. సో కెరటిన్ ట్రీట్మెంట్ అంటే ప్రోటీన్ ఉంటుందట, అందుకే హెయిర్ బాగుంటుందట. మెయిన్గా అయితే సిల్కీ కూడా, నాకు ఈ సిక్క ముడుచుడు తగ్గించుకోవాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ముందు ఏం చేశారంటే నా జుట్టు కండిషన్ చూసారు, చాలా డ్యామేజ్ ఉంది మేడం అని చెప్పేసి ఓకే కాస్ట్ అంతా సెట్ చేసినాక నా హెయిర్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందు అమెజాన్ షాంపూ తోటి నాకు హెయిర్ క్లీన్ చేశారు. 2 సార్లు షాంపూ పెట్టి ప్రతిసారి 2 నిమిషాలు ఉంచి హెయిర్ని క్లీన్ చేశారనమాట. ఆ తర్వాత ఈ సార్ నేమ్ అలీ అంట, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది, స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. కొంతమంది జుట్టు పట్టి ఇగ్గుతే ఉంటారు కదా, సో అట్లా కాకుండా చాలా స్మూత్గా, ఏ పెయిన్ తెలియకుండా, ఏం లాగినట్టు అనిపించకుండా, ఏం ఇబ్బంది కాకుండా చేశారన్నమాట. సో ఇక్కడ జుట్టు హెడ్ బాత్ అయిపోయాక జుట్టు అంతా డ్రై చేస్తున్నారు. సో హెయిర్ డ్రయర్ తోటి ఇదంతా నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి. ఇంత పెద్ద సెలూన్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అఫ్ కోర్స్ ఇక పైన వెళ్తానో లేదో తెలియదు. అన్ని డబ్బులు అంటే మనం పే చేయడం కష్టం కదా, మనం పే చేసిన హస్బెండ్లు ఒప్పుకోరు కదా. సో అట్లా అన్నమాట. శేఖర్ అయితే చాలాసార్లు ఇంకో 11,000కి మంచి పట్టు చీర వచ్చేదే, ఇంకా మా అమ్మకి చెప్తే తెలుస్తుంది, మా అత్తయ్యకి తెలియదు దీనికి ఎంత ఖర్చు అయిందని చెప్పేసి. సో ఫైనల్గా ఏం చేశారంటే తర్వాత నా హెయిర్లో ఉన్న నాట్స్ అన్ని తీసేశారు. చిక్కు ఉంటుంది కదా, నేను యాక్చువల్ 2 రోజులు అయిందని జుట్టు చూసి తలసాని చేసి అట్లే పెట్టుకుని అట్లే పోయిన అనమాట. ఆయన ఆ సార్ నన్ను అన్నారు, మీరు లైఫ్లో ఎప్పుడైనా కండిషనర్ పెట్టుకున్నారా మేడం అని. మనం మెయింటైన్ చేస్తే జుట్టు బాగుంటుంది. ఈ మధ్య హరిబరి కాదు కానీ నాకున్న లేజినెస్కి నేను మెయింటైన్ చేయడం మానేశాను, అందుకే నా జుట్టు ఇలా అయింది. ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తే ఫస్ట్లో నా హెయిర్ ఎంత బాగుండేదో మీ అందరూ తెలుసు. టిప్స్ చెప్పినప్పుడు అన్నీ ట్రై చేస్తాను, నేను ట్రై చేసి మంచి అనిపిస్తే మీకు షేర్ చేస్తాను. చేయడం మానేశాను, జుట్టు మీద కేర్ తీసుకోవడం కూడా మానేశాను అనమాట. సో తర్వాత ఏం చేశారంటే హెయిర్ని బాగా డ్రై చేశారు. సో ఇది మన హెయిర్ యొక్క యాక్చువల్ లెంత్, ఏం కట్ చేయలేదు. ఇంకా ఇక్కడ వెనకాల మన కెమెరామ్యాన్ సంధ్య గారు వచ్చారు నాతోటి. సో తర్వాత ఏం చేశారంటే జుట్టు అన్నిటినీ పార్టిషన్స్ లాగా డివైడ్ చేసేసి దానికి సెట్ చేశారు. ఈ వీడియోలో మీరు చూస్తారు, నా జుట్టు నుంచి పొగలు వస్తే జుట్టు అక్కడికక్కడే కట్ అయిపోయి పీక్తుంది కావచ్చు అనుకున్నాను నేను, కానీ ఏం రాళ్ళలో ప్రోడక్ట్ ఉంటుందని పొగలు వచ్చింది వాళ్ళు చెప్పారు. మీకు చూపిస్తాను. నాకు ఎంత భయమైందంటే ఒక టైంలో అనిపించింది లేదో చేయబోయి ఇంకేదో చేసి నా జుట్టు అయితే ఉడబీకరు కదా అని చెప్పేసి. సో తర్వాత సార్ ఏం చేశారంటే ఇట్లా ఇవి పెట్టేటి క్లిప్లు భలే ఉన్నాయి, అవి చిన్న చిన్న హెయిర్ని పార్టిషన్స్ లాగా చేసుకుంటూ ఏమంటారు ఇట్లా కోమ్ బాగుందండి, వాళ్ళు అట్లాంటి కోమ్ కొనుక్కోవాలని నాకు కూడా ఉండింది. సో ఆ కోమ్తో ఇట్లా గీతల్లా పెట్టేసి ఇట్లా పెడతారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అసలు ఎంత అవుతుంది ఏంటో షేర్ చేయడం కోసం. బయట వేరే సెలూన్స్లో మనకి నా హెయిర్కి 6,000లో అయిపోయేదట.
5,000 to 6,000 అయిపోతుందట. సో మన బడ్జెట్ని బట్టి నాకు తెలియదు జావేద్ హబీబ్లో ఇంత అవుతుందని. నేను అడిగింది ఫస్ట్ టైం వీళ్ళని అడిగాను. మా అక్క 7,000 అవుతుంది అనింది. కానీ వెళ్ళాక వీళ్ళు అంత ఎక్కువ చెప్పి మళ్ళీ ఒక 500 తగ్గించారు. ఎక్కువ తగ్గించలే, 500 మాత్రమే తగ్గించారండి. సో ఫైనల్గా అయితే ఒప్పేసుకున్నాను. శేఖర్కి ఫోన్ చేసి బతలాడి ఏదో ఒకటి చెప్పేసి. సో తర్వాత ఏమంటే హెయిర్ ఇంకా బాగా దూచేసి అట్లా పెడుతున్నారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు జుట్టుని ఇట్లా వేస్తారు, ఏమంటారు, కెరటిన్ ట్రీట్మెంట్ ఉంది కదా. సో ఆ ప్రోడక్ట్, కెరటిన్ ట్రీట్మెంట్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి అది మన హెయిర్కి ప్రోటీన్ ఇస్తుందంట. సో వైట్ కలర్లో క్రీమీ టెక్స్చర్లో ఉండింది. వీళ్ళకి దండం పెట్టాలనిపించింది, ఎందుకంటే వీళ్ళకున్న ఓపిక్కి హ్యాట్స్ ఆఫ్. ఆ సార్ చిన్న చిన్న, నేను హెన్న పెడితే కూడా అంత చిన్న పార్టిషన్స్ తీసుకుని మొత్తం నా హెయిర్ ట్రీట్మెంట్కి ఫస్ట్ డే 5 hours పట్టింది, 4 hours పట్టింది, 4.5 hours పట్టింది. సో హెయిర్కి ఆ ప్రోడక్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని చాలా బాగా అప్లై చేశారు. సో అప్లై చేశాక ఏమంటే ఈ విధంగా హెయిర్ మొత్తం అప్లై చేసుకుంటూ దూసి ఎలాంటి చిక్కు లేకుండా వేసి తర్వాత జుట్టుకి మళ్ళీ ఇలా ఒక క్లచర్ పెట్టారు. ఇప్పుడు ఇది 20 minutes అలాగే ఉండాలి మేడం అని చెప్పేసి ఒక టోపీ పెట్టేసి వెళ్ళారన్నమాట. సో ఇక 20 minutes ఇది ఇలాగే ఉంటుంది మేడం, మీ హెయిర్లో ఇది కొంచెం అబ్జర్వ్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ అన్నారు. సో ఇక్కడ సెలూన్ నాకు మరి భలే అనిపించిందండి. ఇక్కడ నా యూట్యూబ్ స్టూడియో ఇట్లా ఉంటే ఈ లైటింగ్కి సూపర్గా వచ్చేది అనిపించింది. క్లారిటీ అయితే రెమెడీస్కి అంత బాగుందండి. ఈ లైటింగ్ సిస్టమ్ ఇక్కడ వీళ్ళు జిఎస్టీలు ట్యాక్స్లు అన్నీ కలిపి తీసుకుంటారు. కానీ ఏమంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు. ఈయనకు 15 years ఎక్స్పీరియన్స్ ఉందట, ఎక్స్పీరియన్స్డే ఉంటారు. నేను ఇంతకుముందు హెయిర్ కట్ చేయించినప్పుడు కూడా ప్రొఫెషనల్ సెలూన్కే వెళ్ళాను. నేను నార్మల్గా జుట్టుకి ఏం చేయను, చేస్తే మాత్రం ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే తెలియను లాంటి ఇంకేమని చేస్తే ఇంకేమైనా ఉందా, జుట్టు పోతే లుక్ మొత్తం పోతుంది. సో తర్వాత ఏమంటే ఆ ప్రోడక్ట్ పెట్టడం అయిపోయాక మళ్ళీ జుట్టుని ఏమంటే చుక్కంతా తీసేసి దూశారు. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ వీళ్ళ డ్రైయర్ చాలా బాగుంది. సో ఈ డైరెక్షన్లో డ్రై చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు జుట్టుని స్ట్రైట్నింగ్ లాగా చేస్తారంట. ఇది ఉంది కదా స్ట్రైట్నర్, దీంతో చేస్తారన్నమాట. సో దానికోసం మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్, ఈ ఒక ప్రాసెస్కి 1 hour పట్టింది. తర్వాత స్ట్రైట్నింగ్ చేసే ప్రాసెస్కి 1 hour పట్టింది. నాకు వీళ్ళు ముందే చెప్పారు 40% స్ట్రైట్గా ఉంటుంది జుట్టు, తర్వాత నార్మల్గానే ఉంటుంది. సో ఇట్లా చూసారా, చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని ఇది ఉంది కదా హెయిర్ డ్రైయర్, ఇది హై హీట్లో ఉన్నట్టుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇట్లా పెట్టగానే పొగలు వచ్చేస్తున్నాయి. నాకు జుట్టుకి నాకు కూడా వేడి తగిలిందన్నమాట. కానీ ఇట్లా పెడితే ఆ పొగల్ని చూస్తే నేను ఆ కెమెరాని ఫస్ట్ అద్దం చూసి ఏందిలా జుట్టుతో ఏం చేస్తారు, గిన్ని పొగలు వస్తున్నాయని చెప్పేసి, సరే ఏం చేస్తావు సార్ మీరు చూసుకుని అది హీట్ ఉన్నట్టుందన్న. లేదు మేడం, ఏదైతే నేను ప్రోడక్ట్ పెట్టానో ఆ ప్రోడక్ట్ అంట 50% ఇట్లా హీట్ చేసినప్పుడు వెళ్ళిపోతుందంట. అది ఉన్నప్పుడే ఇట్లా స్మోక్ లాగా పైన మనకి పొగలు వెళ్తున్నాయంట. కానీ హీట్గా చాలా ఉండింది అది, ఎందుకంటే తెలిసి నాకు జుట్టు అంతా వదిలేసి ఒకటిసారి వేడంతా శరీరంలోకి వచ్చినట్టు అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఏమన్నా చేయించుకోవాలి అనుకుంటే ఇది మీకు హెల్ప్ అవుతుందని చెప్పాను. మళ్ళీ మనకి స్మూత్నింగ్ కూడా ఉంటుంది, స్ట్రైట్నింగ్ కూడా ఉంటుంది. కానీ ఏది చేయించినా 5-6 మన మెయింటెనెన్స్ బట్టి, నా మెయింటెనెన్స్ బట్టి ఇది 2 నెలలుగా ఉంటుందో లేదో, వాళ్ళైతే బాగా మెయింటైన్ చేస్తే 7 months ఉంటుంది అన్నారు. సో తర్వాత ఏమంటే చూసారా, మొత్తం పార్టీషన్స్ లాగా కొంచెం హెయిర్ తీసుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చాలా ఓపిక ఉండాలి. నాకైతే కూర్చొని బోర్ వచ్చింది. ఫోన్ లేదని చూద్దాం అంటే ఫోన్లో వీడియో తీస్తున్నారు. సో ఫోన్ కూడా లేదు. ఇక్కడ చూడండి ఎట్లా పొగలు వెళ్తున్నాయో. ఈ పొగలు చూస్తే నా ప్రాణాలు పైకే పోయినాయి ఫస్ట్. తర్వాత అర్థమైంది ఆయనకో ఎక్కడో లోపల నా హెయిర్ అంతా హీట్ అవుతుంది కదా, ఏంటి పరిస్థితి అని బాగా డౌట్ వచ్చింది. కానీ ఏం చేస్తాం, నిండా మునియాక చలి ఎందుకు, స్టార్ట్ చేశాక ఇంకేది ఆలోచించద్దు. నాకు సరిగ్గా నాలెడ్జ్ లేకుండానే నేను వచ్చాను కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. యాక్చువల్లీ అక్కని అడిగాను, అక్క చెప్పకుండా సగం ముచ్చట్లే చెప్పింది. తర్వాత అన్ని విషయాలు ఆ సార్ అర్థమయ్యేటట్టు చెప్పారనమాట. సో వీళ్ళు ఏమంటే హెయిర్ అంతా ఇట్లా స్ట్రైట్నింగ్ లాగా చేశాక మళ్ళీ మధ్యలో మనం పాపెట్ తీసుకున్నాం కదా, సో ఆ 2 కూడా మనకి ఏంటంటే ఇట్లా కనిపించొద్దండి, విడివిడిగా హెయిర్ కనిపించదని చెప్పేసి ఆ రెండింటిని కూడా మంచిగా డ్రై చేశారు. ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది 50% వెళ్ళిపోయేలాగా ఇట్లా స్ట్రైట్నర్ తోటి చేస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా అంతా అయిపోయాక జుట్టు ఇలా ఉంది. మళ్ళీ హెడ్ బాత్ వగేరా అంటే మళ్ళీ హెయిర్ వాష్ వగేరా ఏమీ చేయలేదు. ఇలాగే నన్ను వెళ్ళమన్నారన్నమాట ఇంటికి ఇట్లా దూసేసి. సో ఈ కెరాటిన్ ప్రోడక్ట్ వచ్చేసి మన హెయిర్లో 24 hours ఉండాలంట.
చేస్తారంట. నేను 4:30కి వెళ్ళాను, నాకు ఇంటికి రావడానికి 9:30 అయిందండి. సో అంతసేపు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. వెళ్ళాక ఒక అరగంట కూర్చున్నాను, వచ్చే ముందర ఒక 10 నిమిషాలు మాత్రమే కూర్చున్నాను. సో మొత్తం నా హెయిర్కి ఫస్ట్ డే 4.5 hours అయింది. సో సెకండ్ డే ఇంటికి వచ్చేసి 2 రోజుల తర్వాత జుట్టును కదిలించకూడదు, జుట్టును దువ్వాలి, జుట్టుకి నూనె పెట్టద్దు, చెవుల వెనుకకి అనద్దు. సో ఈ జుట్టు ఎలా ఉందో అలాగే ఉంచుకోవాలని చెప్తే 2 days కొంచెం కష్టమైంది. సో 2 days 1 day కాక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డే అనమాట. సో తర్వాత రమ్మన్నారు. సో నెక్స్ట్ డే వస్తే ఇక్కడ చూడండి నా హెయిర్ ఎట్లా ఉందో. 1 day గ్యాప్ ఇచ్చి వచ్చాను, కింద కొంచెం డ్యామేజ్ జుట్టు బాగా ఎక్కువ ఉండింది కదా. సో ఇప్పుడు సార్ ఏమన్నారంటే ఇప్పుడు మళ్ళీ మీ హెయిర్ని స్ట్రైట్నర్ తోటి ఇట్లా చేసేసి ఆ తర్వాత వాష్ చేయాలన్నారు. కానీ జుట్టు ఎంత తేడా ఉంచేసారా. సో తర్వాత మళ్ళీ పార్టిషన్స్ లాగా డివైడ్ చేసేసి ఈ విధంగా మళ్ళీ స్ట్రైట్నర్ తోటి మళ్ళీ ఎక్సెస్గా ఉన్న ప్రోడక్ట్ని తీయడం జరిగింది. ఇది ఎక్సెస్గా ఉన్న ప్రోడక్ట్ని తీస్తున్నారో నా జుట్టును కాలుస్తున్నారో అర్థం కాలేకోసేపు, కానీ వాళ్ళైతే అదే అన్నారు. నాకు దూస్తా ఉంటే కింద మొత్తం నా జుట్టే, ఎప్పటికప్పుడు వాళ్ళు ఊడ్చారు కానీ విపరీతంగా హెయిర్ ఫాల్, సగం జుట్టు దువ్వడంలోనే ఊడిపోయింది, ఎందుకంటే అంత వీక్ అయిపోయింది ఆ హెయిర్ వచ్చేసి. సో నాకు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. సో మొత్తం హెయిర్ మళ్ళీ స్ట్రైట్నర్ తోటి అట్లా వేసాక ఆ తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేశారు. సో హెయిర్ వాష్ చేసే ముందే జుట్టుని చాలా బాగా మసాజ్ చేస్తూ కడిగారనమాట. ఇది ఎందుకంటే మనకి హెయిర్లో ఉన్న ఎక్సెస్ ప్రోడక్ట్ అంతా పోవడానికి. ఆ తర్వాత కొంచెం కొంచెం షాంపూని తీసుకుంటూ హెయిర్లో చాలా బాగా మసాజ్ చేయడం జరిగింది. నాకు ఆ జుట్టు ఇట్లా ఇరబోసుకొని పడుకుంటూ అలవాట్లేదు కదా. సో నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళు ఇట్లా హెడ్ బాత్ చేపిస్తా వాళ్ళు ఇట్లా హెయిర్ వాష్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇట్లా హెయిర్ వాష్ చేస్తూ ఉంటే విపరీతంగా నిద్ర వచ్చింది నాకు. ఆల్మోస్ట్ నేను పడుకున్నానండి. 20 minutes వాళ్ళు హెయిర్ వాష్ చేయడం జరిగింది. కూల్ వాటర్ నాకు చెప్పారు, కెరాటిన్ చేయించాక హాట్ వాటర్ చేయకూడదు, గోరువెచ్చని నీళ్ళు లేకపోతే నార్మల్ వాటర్తో మాత్రమే జుట్టుని ఏమంటారు వాష్ చేసుకోవడం లాంటివి చేసుకోవాలన్నారు. సో ఆ తర్వాత ఏమంటే టక్కన ఈసారి ఇంకో అతను కూడా వచ్చారు. ఇద్దరు కలిపి నా జుట్టుతోటి క్రికెట్ ఆడేశారండి. ఇటుకి కూడా అటుకి కూడా అట్లా అనిపించింది నాకు. సో కానీ తెలీదు ఎందుకు ఇద్దరు చేశారో, కానీ తొందరగా అయిపోతుందేమో అని చెప్పేసి. కానీ ఎక్కడా ఎక్స్క్యూజ్ అయితే చేయలేదు, ఎందుకంటే నేను అసలే కొన్ని వట్టిగా పోనించను, మళ్ళీ అడుగుతాను. సో తర్వాత ఏమంటే దువ్వడం నాట్స్ అన్ని వెళ్ళిపోయాక హెయిర్ని మళ్ళీ డ్రై చేయడం జరిగింది. సో 2 డ్రైయర్ తోటి ఎట్ ఏ టైం డ్రై చేశారు. ఆ తర్వాత మళ్ళీ జుట్టులో ఉన్న నాట్స్ అన్ని తీసేసి ఆ తర్వాత మళ్ళీ ఇట్లా పార్టిషన్స్ లాగా చేసి ఇప్పుడు దీన్ని వీళ్ళు మళ్ళీ హీట్ చేస్తారు. సో మనకి పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్లో కూడా ఇలాంటి ప్రాసెసే ఉంటుంది, కానీ చేంజ్ ఉంటుంది, సేమ్ ఉండదు, చేంజ్ ఉంటుంది, కానీ హీట్ చేయడం ఇట్లే ఉంటుందట. అక్క చెప్పింది, నాకు నాలెడ్జ్ లేదు. సో ఫైనల్గా అంతా అయిపోయాక హెయిర్ ఎంత కట్ చేయాలని అడిగారు. నేను సగం అరచేతి మందం మీరు చూస్తారు కదా అంత హెయిర్ కట్ చేయించాను నాది, ఎందుకంటే అది ఉన్నా వేస్ట్ అయినండి, కింద అంతా తోకలాగా అయిపోయింది. సో ఈక్వల్గా చేసాను నా హెయిర్. సో నా హెయిర్ పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ ఇది. సో ఎలా అనిపించింది, బాగుందా? కొత్త హెయిర్ స్టైల్ తోటి రేపంచలి వీడియోస్లో కలుస్తాను మీకు. సో ఎలా ఉందనేది నాకు కమెంట్లో చెప్పండి. సో మీ హెయిర్ కూడా నా హెయిర్ అంతా లెంత్ ఉంటే మేము మీకు 7,000 వరకు అవ్వచ్చు. సో జావేద్ హబీబ్ అంటే అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ బాగుంది అనడానికి ఏం లేదు, కానీ కాస్ట్ నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది. అందరు కూడా అదే అన్నారు, కానీ బ్రాండ్ అంటే బ్రాండ్ లానే తీసుకుంటారంట, ట్రీట్మెంట్ కూడా అలాగే ఉండింది. సో ఫైనల్గా నేను ముందట ఒక చిన్న ఫంక్ లాగా తీయమంటే ఈ సార్ దాన్ని సెట్ చేస్తూ ఉన్నారు. సో ఫైనలీ ఇది కళ్యాణి న్యూ లుక్ అన్నమాట. తర్వాత ఏమంటే ఒక 1 month వరకు హెయిర్కి క్లచర్ 1 week తర్వాత పెట్టుకోమన్నారు, కానీ ఊరికే అట్లే పెట్టుకొని ఉండకూడదు అంటే దాదాపుగా లీవ్ చేసి ఉండాలట. 2 months తర్వాత జడ వేసుకున్న చాలా లైట్గా టైట్గా లేకుండా వేసుకోవాలని చెప్పారు. సో ఇది నా న్యూ లుక్ చూసారా, మారిపోయింది మీ కళ్యాణి. బాగున్నానా? మీకు ఎలా అనిపించిందని నాకు కమెంట్లో చెప్పండి. వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా, ఎందుకంటే నేను ఇంత పెద్ద సెలూన్లోకి ఎప్పుడు వెళ్ళాలి అని ఉండే. సో ఖర్చు పెట్టుండొచ్చు కానీ వెళ్ళాను, మళ్ళీ పోము కదా. మళ్ళీ హెయిర్ కూడా నాకు హ్యాపీ ఫీల్ అనిపించింది. నేను చిన్నప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు జుట్టు ఇట్లా చిక్కు లేకుండా ఉంటే ఏం చేస్తారా అనుకునేదాన్ని, ఇప్పుడు తెలిసింది ఇట్లాంటివి వేయించుకుంటే అట్లా ఉంటుందని చెప్పేసి. రెమెడీస్ కూడా రెగ్యులర్గా వాడితే బాగానే ఉంటాయి, టైం లేక వాడకపోవడం వల్ల ఇట్లా అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. అంతవరకు బాయ్, టాటా, టేక్ కేర్. దిస్ ఈస్ మై న్యూ లుక్.
సో బాగా అనిపించింది. వీళ్ళు భలే, నేను ఫస్టే చెప్పాను నాకు హెయిర్ స్టైల్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇట్లా వేసుకోండి మేడం మీకు బాగుండని చెప్పేసి 2 సైడ్స్ పెట్టుకునేలా